హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనురాధ. నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, డిఐవై ప్రిపరేషన్స్, ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ చూస్తారు. ఈరోజు ఈ వీడియోలో ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చూద్దాము. ఈరోజు ఫ్రైడ్ రైస్ 2 కప్స్ క్వాంటిటీది చూపిస్తున్నాను. సో దానికి సరిపడా నేను గ్రీన్ చిల్లీ ఒక 3 తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మనము కారం కూడా యాడ్ చేస్తాము. సో మీ స్పైసీ లెవెల్స్ని బట్టి మీరు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. సో ఫ్రైడ్ రైస్కి ఆనియన్, నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయను. సో జింజర్ అండ్ గార్లిక్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. నేను ఇవే యూస్ చేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదు. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చుతుంది. ఇవి గ్రీన్ జింజర్ అండ్ గార్లిక్ పంటి కిందకి తగిలితే ఆ టేస్ట్ నాకు నచ్చదు అనుకుంటే మీరు ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. బట్ కాకపోతే ఇవి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ మీ చాయిస్, మీకు ఏది నచ్చుతుంది అంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. సో ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చిన్నగా కట్ చేసుకోండి జింజర్ అండ్ గార్లిక్. తర్వాత 1 ఆనియన్ తీసుకున్నాను. నాది ఆనియన్ కొంచెం పెద్ద సైజు, సో ఒకటి సరిపోతుంది. మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే మీరు 2 యాడ్ చేసుకోండి. వాటిని చిన్న చిన్న సన్నగా అండ్ పొడుగ్గా కట్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీని కూడా సన్నగా అండ్ పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇందులోనే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఉంటే యూస్ చేయండి, లేదంటే క్యాప్సికమ్ అవాయిడ్ చేయండి. బట్ ఉంటే మాత్రము యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో క్యారెట్ని కూడా నేను సన్నగా అండ్ పొడుగ్గా, మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత సన్నగా కట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనము వెజిటేబుల్స్ని ఎక్కువ సార్ట్ చేయము. సో సన్నగా ఉంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. లావుగా ఉన్నాయంటే ముక్క తక్కువ టైంలో అంత ఎక్కువ సార్ట్ అవ్వదు, మరీ పచ్చిగా అనిపిస్తుంది. అదే సన్నగా ఉంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో అందుకని మీ పాసిబిలిటీని బట్టి మీరు ఎంతవరకు కుదిరితే అంత సన్నగా కట్ చేయడానికే ట్రై చేయండి. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా మనము చిన్న చిన్న పీసెస్, మరీ చిన్న వద్దు క్యాప్సికమ్ కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో నాకు 2 కప్స్ రైస్కి హాఫ్ క్యారెట్, హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుంది. సో నేను అంతవరకు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్లో నేను ఫ్రోజన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నా ఓకే, ఫ్రోజన్ అయినా ఓకే. నేను బీన్స్, బఠానీ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. సో బీన్స్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన చేసుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్ కాబట్టి నాకు జస్ట్ తుంచిన చిన్న చిన్న పీసెస్ అవుతున్నాయి. మీరు ఫ్రెష్ తీసుకుంటే కట్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో ముక్కలు కట్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర. మనం ప్రాసెస్కి ముందే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడు డిలే అవ్వదు, మనకి మాడిపోతుంది అనే భయము ఉండదు. సో ముందే అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను నేనైతే. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద మనం ఒకటి మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. ఎందుకంటే మనము ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనకి అడుగంటుతుంది. సో కొంచెం మందంగా ఉన్నవే ప్యాన్ ప్రిఫర్ చేయండి. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే నేనైతే ఉప్పు అండ్ పసుపు యాడ్ చేస్తాను. అవి ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో అందుకని నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే నేను ఉప్పు అండ్ పసుపు యాడ్ చేస్తాను. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ రైస్కి కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను 2 కప్స్ రైస్కి 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. సో 4 ఎగ్స్ని కూడా మనం పగలగొట్టుకొని వేసుకుందాము. ఎగ్స్ వేసిన వెంటనే మీరు కదపొద్దు, ఒక 2 మినిట్స్ కదపకుండా అంతే ఉంచండి. లేదంటే చిన్న చిన్న పీసెస్గా మనకి ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది. సో అది టేస్ట్ అంత బాగోదు. సో ఎగ్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అంతే ఉంచండి, అప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. మరీ ఎక్కువ కలపొద్దు, జస్ట్ మన కింద అడుగంటకుండా ఉండడానికి ప్లస్ అంతా కూడా ఉడకడానికి అనేసి నేను జస్ట్ స్ప్రెడ్ చేశాను అంతేను.
ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనము యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్ పీసెస్కి కూడా మనకు ఉప్పు కారం అనేది పడుతుంది. మనం లాస్ట్లో ఎగ్ తిన్నప్పుడు మనకి చప్పగా ఉండకుండా ఉండడానికని నేను ముందే యాడ్ చేస్తున్నాను. సో కారం ఉప్పు వేసిన తర్వాత జస్ట్ నేను లైట్గానే స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కడా కూడా ఎక్కువ కలపట్లేదు. ఎక్కువ కలిపామంటే మనకి ఎగ్ బుర్జీ లాగా అయిపోతుంది. సో ఇది కొంచెము కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా మనము కలిపేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకి అవి వెజిటేబుల్స్ అనేవి మగ్గుతాయి. అవి ఫ్రోజన్ కాబట్టి ఈజీగా మగ్గుతుంది. లేదు మీరు ఫ్రెష్గా తీసుకుంటే ఒక 5 మినిట్స్ అడుగంటకుండా సిమ్లో పెట్టేసుకొని ఆ వేడి మీద వెజిటేబుల్స్ కొంచెం మగ్గేలాగా చూసుకోండి. మరీ ఎక్కువ కర్రీ ఉడికినట్టు ఉడకాల్సిన పని లేదు ఫ్రైడ్ రైస్కి. సో లైట్గా మనకి సాల్ట్ అయితే సరిపోతుంది. సో నాకు 2 మినిట్స్ సరిపోయింది టైము. నాకు ఆ వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో ఆ రైస్ని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి ఒక 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ అండ్ జీరా పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి జస్ట్ మనం మంచిగా ఆ మసాలా అంతా కూడా రైస్కి పట్టించాలి. అండ్ సాల్ట్ కూడా నేను ఇందాక జస్ట్ ఎగ్గుకు సరిపడానే వేసాను. సో ఇప్పుడు రైస్ క్వాంటిటీకి తగ్గట్లుగా నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మనం మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే మీరు మసాలా ఆనియన్ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడే కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా వాటర్ క్వాంటిటీ ఉందంటే మనకి గ్రేవీలాగా ముద్దగా అయిపోతుంది. సో అలా వద్దు అనుకుంటే రైస్ వేసిన తర్వాత వేయండి. లేదు వాటర్ క్వాంటిటీ ఏం లేదు, మన వెజిటేబుల్స్లో వాటర్ వచ్చే వెజిటేబుల్స్ ఏమి లేవు అనుకుంటే మీరు వెజిటేబుల్స్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత కూడా ధనియాల పొడి, గరం మసాలా, జింజర్ పౌడర్ అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ కన్వీనియంట్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మంచిగా సాట్ చేయండి. ఒక 5 మినిట్స్ ఉంచండి పొయ్యి మీద. 5 మినిట్స్ కలుపుతూ ఉండండి. బాగా కలిపిన తర్వాత ఇంకా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో నావి ఫ్రోజన్ కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. మీది ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచండి. బాగా కలపండి, ఎక్కడా కూడా అడుగంటకుండా. సో ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.